అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హిందువులకు ప్రధాన పండుగల్లో మహాశివరాత్రి ప్రధాన పండుగ అని చెప్పుకోవచ్చు. మహాశివరాత్రి పర్వదినాన ఉదయం ప్రాతకాలం నుంచే కూడా శివుడికి విశిష్ట పూజలైతే పూర్తిగా శివాలయాలు చేస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైన శివాలయంలో మనం ఉన్నాము. సో ఇక్కడ ఒక శివాలయం విజువల్స్ కూడా పూర్తిగా ఆర్టీవీ స్క్రీన్ మీద ఒకసారి చూసుకోవచ్చు. పూర్తిగా ఇక్కడ శ్రీ భ్రమరాంబ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో మనం ఉన్నాము. ఖమ్మం జిల్లాగా పేరు కాంచిన తర్వాత ఖమ్మంలో మొట్టమొదటి ఆలయంగా శ్రీ భ్రమరాంబ రామలింగేశ్వర స్వామి దేవస్థానాన్ని ఆ బ్రహ్మణ బజార్లో ఉన్నట్టు చెప్పుకోవచ్చు. పూర్తిగా 67 సంవత్సరాలు కూడా చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయం పూర్తిగా మహాశివరాత్రి వేడుకలకు సిద్ధమవుతుంది. సో ప్రతి ఒక్క దేవాలయానికి ఒక స్థల పురాణం అనేది ఉంటుంది. అసలు ఇక్కడ ఈ దేవాలయం ఎలా వెలిసింది, ఈ స్థల పురాణ యొక్క విశిష్టత ఏంటనేది పూర్తిగా మన దగ్గర ఆలయ ధర్మకర్త మన దగ్గర ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు. ఒకసారి మనం ఆలయ ధర్మకర్తను అడిగి అసలు ఈ శివాలయం ఏర్పాటు ఎలా జరిగింది, ఇక్కడ ఈ స్థల పురాణం ఏంటనేది ఒక్కసారి మనం వారి మాటల్లో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్కారం. పూర్తిగా ఇక్కడ అంటే ఖమ్మం జిల్లాగా పేరుగాంచిన తర్వాత ఖమ్మంలో ఉన్నటువంటి మొట్టమొదటి శివాలయంగా ఈ శివాలయం చెప్తూ ఉంటారు. అసలు ఈ శివాలయం ఎలా ఏర్పడింది, ఇక్కడ శివుడి యొక్క విశిష్టత ఏంటి, అంటే స్థల పురాణం ఏ విధంగా ఉంది ఒకసారి వివరించండి. ఇది ప్రాచీనమైన శివాలయం. సుమారు 600-700 సంవత్సరాల క్రితము ఈ కిల్లా నిర్మాణం చేసిన తర్వాత కిల్లాకి అనుబంధంగా ఈ దేవాలయాన్ని నిర్మాణం చేశారు. అయితే ఖమ్మానికి ఇది ప్రథమ శివాలయం కాదు, గుంటిమల్లేశ్వర స్వామి గుడి స్వయంభూ తర్వాత నిర్మాణం కాబడిన ఇది ప్రతిష్ఠించబడిన దేవాలయము. అదే స్వయంగా వెలిసిన దేవాలయము. ఇది ప్రతిష్ఠించిన ప్రప్రథమమైన ఖమ్మంలోని దేవాలయం అనమాట, భ్రమరాంబ రామలింగేశ్వర స్వామి దేవాలయం. ఈ దేవాలయంలో విశేషం ఏంటంటే అన్ని చోట్ల దేవాలయము శివలింగము లోపల ఉంటుంది, దాని తర్వాత అమ్మవారు ఉపాలయంలో ఉంటారు. కానీ ఈ దేవాలయంలో విశేషం ఏంటంటే శివలింగము రామలింగేశ్వరుడు భ్రమరాంబాదేవి ఇద్దరూ కూడా గర్భాలయంలోనే ఉంటారు, అమ్మవారు వెనకాలే ఉంటారు. అదొక విశేషం అనమాట ఈ దేవాలయము. దాని తర్వాత 73లో నవగ్రహాలు, ఆంజనేయ స్వామి ఇత్యాది ప్రతిష్ట చేయబడింది. చాలా విశేషంగా ఉంది. దాదాపు 67 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు 5 రోజుల పాటు నిర్వహించడం జరుగుతుంది. దాదాపు ఒక 40-50 మంది పీఠాధిపతులు, స్వామీజీలు వచ్చి దేవాలయాన్ని దర్శించుకోవటం ఈ 60-70 సంవత్సరాల్లో జరిగింది. కంచి పరమాచార్య స్వామి వారు కానీ, శృంగేరి జగద్గురువులు కానీ, అలాగే ఇతర పీఠాధిపతులు, స్వామీజీలు వచ్చి మొదటి నుంచి ఈ దేవాలయాన్ని యతీశ్వరులు దర్శనం చేసుకోవటం అనేది ఒక సాంప్రదాయంగా ఉన్న దేవాలయము. దాదాపు 45 సంవత్సరాలు పైనగా 82 నుంచి బాలంపూడి కాళీప్రసాద్ గారు ఇక్కడ అర్చకులుగా ఉన్నారు. అంతకుముందు వేరే వారు ఉండేది. దాని తర్వాత ఇప్పుడు వారు పెద్దవారైన తర్వాత వారి కుమారుడు విజయ్ అర్చకుడుగా ఉంటున్నారు. ప్రస్తుతం ఈ దేవాలయం శృంగేరి జగద్గురువుల యొక్క పరిపాలనలు, శృంగేరి జగద్గురు మహాసంస్థానం పరిపాలిత దేవాలయంగా ఉన్నది. రేపటి నుంచి 5 రోజులు పాంచాహిక దీక్షతోటి మహాశివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. 5 రోజులు సాహితీ కార్యక్రమాలు, సంగీత సభలు, హరికథలు, ఇంకెక్కడా కూడా ఖమ్మంలో జరగని విశేషంగా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఇక్కడ జరుగుతాయి. అలాగే కార్తీక మాసంలో 4 రోజుల పాటు కార్యక్రమాలు, ఇవన్నీ కూడా విశేషంగా శంకర జయంతి, ఉగాది నుంచి నవరాత్రులు, ఇవన్నీ ఇక్కడ జరిగే విశేషమైన కార్యక్రమాలు. సో చూస్తారు కదా, పూర్తిగా మొత్తంగా శివరాత్రి వేడుకలకు ఆలయం కూడా పూర్తిగా సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఎలాంటి పూజలు ఉంటాయి, ఇక్కడ శివలింగం విశిష్టత ఏంటనేది ఆలయ ప్రధాన అర్చకులు మనం అడిగి తెలుసుకున్నాం. ఒకసారి మనం ఆ లోపలికి వెళ్ళి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ అతి ప్రాచీనమైన శివాలయంలో ఇదొక శివాలయంగా ప్రసిద్ధిగాంచిన శివాలయంగా ఉంది. ఇక్కడ ఆ శివాలయంలో గర్భగుడిలో శివుడి వెనకాలే పార్వతీదేవి కూడా కొలువై ఉన్నట్టు ఇప్పుడే ఆలయ ధర్మకర్త చైర్మన్ గారు వారి మాటలో చక్కగా వివరించారు. సో ఇక్కడ దేవాలయం యొక్క విశిష్టత ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ అసలు ఇక్కడ విగ్రహం యొక్క ప్రతిష్ట ఏంటనేది, అంటే విగ్రహం యొక్క విశిష్టతలు ఏంటనేది మనం ఆలయ ప్రధాన పూజారిని అడిగి మనం ఒకసారి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అయ్యగారు చెప్పండి, మీరు చెప్పినట్టుగా ఇక్కడ పూర్తిగా అతి ప్రాచీనమైన శివాలయంగా చెప్పేసి పేరుగాంచిన శివాలయంగా ఉంది. ఇక్కడ పూజలు ఏ విధంగా జరుగుతాయి, ఇక్కడ శివలింగం యొక్క విశిష్టత ఏ విధంగా ఉందో ఒకసారి వివరించండి. సుమారు 600 సంవత్సరాలుగా చెప్పబడుతుంది శివాలయం. నేను చేయబట్టి ఇందులో 45 సంవత్సరాలు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో
శివరాత్రి రోజు తెల్లవారుజాము 3 గంటలకి కార్యక్రమం ప్రారంభం చేస్తాం. ఈ 3 గంటలకి శివాలయంలో స్వామివారి యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేయడం జరుగుతుంది. మహాశివరాత్రి నాడు మహాన్యాసపూర్వకంగా ఏకాశరుద్రాభిషేకం భక్తుల చేత వివిధ రకాలైన అభిషేకాలు ఉంటాయి. ఉదయం తెల్లవారుజాము 3 గంటల నుంచి 6 గంటల వరకు అభిషేకాలు ఉంటాయి. తర్వాత దర్శనాలు ఉంటాయి. సాయంత్రం 6:30కి కళ్యాణం ప్రారంభమవుతుంది. 9:30కి కళ్యాణం అయిపోతుంది. మళ్ళీ రాత్రి 11 నుంచి 1 గంట సుమారు 2 గంటల వరకు స్వామివారికి విశేషంగా వివిధ రకాలతోటి అభిషేకం చేస్తాం. అన్ని రకాలతోటి పంచామృతాలతోటి విశేషంగా అభిషేకం ఉంటుంది. ఏకాశరుద్రాభిషేకం అంటాం దాన్ని. ఈ ఉదయం కాలంలో మనం చేయడానికి అవకాశం లేదు కనుక సాయంకాలం చేస్తాం. అందులో ఈ సంవత్సరం శ్రవణ నక్షత్రం శుక్రవారం చాలా విశేషమైన రోజు, స్వామివారికి ఇష్టమైనటువంటి రోజు కనుక ఆ రోజు బాగా విశేషాలుగా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇది మన ఆలయం యొక్క విశేషత. అంటే స్వామి పూర్తిగా అంటే శివుడికి ఎక్కువగా అత్యంత ప్రీతిపాత్రమైన ఆ లింగాష్టకం అంటే బిల్వ పత్రాలతో పూజలు చేస్తే స్వామివారు తొందరగా కటాక్షిస్తారని చెప్పేసి అంటారు. అసలు ఆ శివుడికి బిల్వ పత్రానికి ఉన్న అనుబంధం ఎట్లనేది ఒకసారి వివరిస్తారా? త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చిత్రయాయుధం త్రియన్మపావ సంహారం ఏకబిల్వం శివార్పణం. త్రినేత్రం కలిగినటువంటి ఈశ్వరుడు యొక్క తత్వం ఎలాగైతే ఉంటుందో, ఈశ్వరుడు యొక్క బిలవదలాన్ని స్వామివారికి సమర్పించినట్లయితే ఆ తేజస్సు మనకి కలుగుతుంది అని శాస్త్రం. తులసి బిల్వ నిర్గుండి జంభీర ఆమలకం తథా 5 రకాల పత్రులు ఉంటాయి. జమ్మి, మారేడు, నేరేడు, వావిల, తులసి. ఈ 5 రకాలు కూడా స్వామివారికి ఇష్టమైనటువంటి పత్రులు. శివరాత్రి రోజు 5 రకాల పత్రులని స్వామివారికి పూజ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఏ రకమైన ఫలితం ఉంటుంది? ధనాన్ని కోరేటటువంటి వాడికి ధనం లభిస్తుంది, సంతానం కోరేటటువంటి సంతానం కలుగుతుంది, ఐశ్వర్యప్రదమైనటువంటి మాంగళ్య సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి తత్వం కలిగి ఉంటుంది. అందుకని ఈశ్వరుడికి 5 రకాల బిలవాలతో అభిషేకం చేసినా పూజ చేసినా చాలా విశేషం. అలాగే అన్నాభిషేకం బదులు రేపు బియ్యంతో అభిషేకం చేయాలని సంకల్పం కలిగింది. అది రేపు చేస్తాను, రేపు రాత్రికి చేస్తాను. ఈ అభిషేకాల్లో పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వివిధ రకాలైనటువంటి పళ్ళ రసాలతోటి స్వామివారికి అభిషేకం ఉంటుంది. విశేషంగా చాలా చాలా చక్కగా జరుగుతుంది. భక్తులందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని పొంది శుభాశీస్సులను పొందాలని కోరుతూ శుభాశీస్సులు. చూశారు కదా, పూర్తిగా 700 ఏళ్ల క్రితం అతి ప్రాచీనమైన శివాలయం శ్రీ బ్రహ్మరంభ రామలింగేశ్వర స్వామి దేవస్థానం బ్రాహ్మణ బజార్లో ఉంది. ఇది ఖమ్మం ఖిల్లా ఏర్పాటు చేసే సమయంలో ఇక్కడ ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారని చెప్పేసి కూడా ఆ స్థల పురాణం చెప్తుంది. ఏదేమైనా రేపు మహాశివరాత్రి నాడు శివుడు కళ్యాణం జరిగే రోజు మహాశివరాత్రి, అంటే ఆ రోజు శివుడు ప్రత్యేకంగా ఆ శివతాండం కూడా చేసే రోజుని చెప్పేసి కూడా ఆ భక్తులు పెద్ద ఎత్తున శివాలయాల్లో ఉదయం నుంచి కూడా ప్రత్యేక పూజలు, స్వామివారికి ఆ విశిష్ట అభిషేకాలు కూడా ఆ భక్తులంతా చేసి వారి వారి కోరికలు తీర్చాలి అంటే కోరిన వారి కోరికలు తీర్చే కొంగు భాగంగా కూడా శివుడు బోళాశంకరుడుగా అని చెప్పేసి ఒక పేరు కూడా ఉంది. అంటే ఎవరైనా ఒక్కసారి మనస్ఫూర్తిగా మనసులో శివనామస్మరణ చేసుకున్నట్లయితే పూర్తిగా వారిని శివుడు కటాక్షిస్తాడని చెప్పేసి కూడా పురాణాలు చెప్తున్నారు. సో ఏదేమైనా రేపు శివాలయం రోజు ఉదయం నుంచి కూడా భక్తులంతా కూడా శివాలయాల్లో ప్రత్యేక పూజలు, శివుడి దర్శనం కూడా చేసుకుని ఉంటారు. కొంత అభిషేకాలు కూడా జరుగుతూ ఉంటాయి. మహాశివరాత్రి రోజున పూర్తిగా స్వామివారికి 5 రకాల పత్రాలతో అభిషేకం చేసినట్లయితే అష్టైశ్వర్యాలు కూడా పొందొచ్చు అని చెప్పేసి కూడా ప్రధాన పూజారి గారు చెప్తా ఉన్న పరిస్థితి కనబడుతుంది. సో అతి ప్రాచీనమైన శివాలయాలు ఖమ్మం జిల్లాలో చాలానే ఉన్నాయి. అందులో ఒక ప్రముఖ పేరుగాంచిన శివాలయంగా ఈ ఆలయం కూడా విరాజిస్తుంది. ఇది కెమెరా పర్సన్ నాగేంద్ర బాబుతో నేను మీ దేవేందర్, RTV ఖమ్మం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.